రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే. బండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటి. వాట్ ఎ సర్ప్రైజ్! మీరు శివుడి గుడికి వచ్చారా? ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫ్రెండ్ సాంబయ్య చెప్పాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడే వచ్చేస్తాను. మన లక్ష్యం వీడు కాదు, అది ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. నీ మీద ఎవడి నీడ పడ్డా, నిన్నెవడు ఆశపడ్డా వదలను. నువ్వు నాదానివి, నాకే సొంతం. మజారే మరి మజారే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. మర్డర్కైనా అటాక్ అయినా ఏదో రీజన్ ఉంటుంది. మీకు బిజినెస్ లోను పర్సనల్ లైఫ్ లోను శత్రువులు లేరంటున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడో కాశీలో ఉండే అఘోరాలు మహిని చంపాలనుకుంటున్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నీ ప్రాణాలకు తెగించి మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవయ్యా. ఇక నుంచి నువ్వు పరాయివాడివి కాదు, మా కుటుంబంలో ఒకడివి.